హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చారండి, న్యూయార్క్లో. ఇక్కడ 1973లో నిర్మించారు కదా, దాన్ని చూద్దామని నా లైఫ్ డ్రీమ్ అండి, అందుకే వచ్చాను. 2001 సెప్టెంబర్ 11 జరిగిన ఉగ్రదాడుల్లో దీన్ని కూల్చేశారు. ఈ విషయం దేశం ప్రపంచం అంతా వాక్ అయిపోయిన టైం అది నాకు తెలుసు. నేను చూసేసి వద్దామని వస్తే చాలా బాధాకరమైన విషయం అండి. ఇక్కడ ఒక పెద్ద రిఫ్లెక్టింగ్ పూల్స్ లాగా పెట్టారండి. ఆ ట్విన్ టవర్స్ ఉన్న చోటే ఒక 2 ఉన్నాయి. అవి వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ డేట్లు, వాళ్ళ పేర్లన్నీ అక్కడ చెక్కబడి ఉన్నాయండి. మ్యూజియం కూడా ఉంది పక్కనే. నేను అదే ప్లేస్లో అసలు ఇంత ఘోరం జరిగిందా, ఎంతమంది ఆర్తనాదాలు అయి ఉంటాయి అనే బాధ కూడా కలిగింది కాసేపు. అలాగే ఇప్పుడు దాన్ని తలుచుకొని బాధపడి నేనేం చేయలేను కదండి. అలాగే 2014లో ఇంకొక వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఒక ఫ్రీడమ్ టవర్ 1776 ఫీట్లలో కట్టారు. దీన్ని అమెరికాకే స్వాతంత్ర సూచకంగా కట్టారండి దీన్ని. ఇంకా కొత్త భవనాలు కూడా ఉన్నాయి, అవన్నీ మేము చూడలేదు. మేము అలా బయలుదేరేసి ఇంకో ప్లేస్ చూడాలని బయలుదేరామండి. అంటే న్యూయార్క్లోని ఇంకొక ప్లేస్, అది హడ్సన్ యార్డ్స్ అనే ఒక ప్లేస్లో ఒక మంచిగా ఒకటి ఉందండి. దాన్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు న్యూయార్క్లోనే హడ్సన్ యార్డ్స్ వాసిల్ అని ఒక ప్లేస్ చాలా చక్కగా కట్టారండి. అదొక బ్రౌన్ అండ్ గోల్డ్ షేడ్లో ఉంటుంది. నైట్ అయితే చాలా బాగుంటుంది. న్యూయార్క్ సిటీ చూడటానికి కూడా అందంగా ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూపించాను. ఆ లైటింగ్స్, ఆ లొకేషన్ ఎంత బాగుందో, కళకళలాడుతూ ఉంటుంది. ఎక్కువ పెద్ద పెద్ద స్క్రీన్స్ అన్నీ చూపించాను. మీరు చూసుంటే నాకు షేర్ చేయండి, మెసేజ్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించే వెబ్సైట్ని కూడా చూడండి. 2 పిక్స్ పెట్టాను, చాలా బాగుంది. నేను చూసి ఆనందించాను. మీరు చూడాలని ఈ 2 పిక్స్ పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓకే బాయ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.